హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మోహన్స్ టెక్నాలజీస్. బాగున్నారు అందరు. సైబర్ ఆర్క్ అనే ఒక టూల్ గురించి మాట్లాడుకుందాం ఇవాళ. సో ఇప్పుడు ఎంత డిమాండ్ మార్కెట్లో అనిపిస్తుంది అంటే సైబర్ ఆర్క్ కి, లైక్ ఇది సైబర్ సెక్యూరిటీలో ఒక మాడ్యూల్, ఐఐఎం మాడ్యూల్ అబ్బా. సో సైబర్ సెక్యూరిటీ తీసుకోండి, సైబర్ సెక్యూరిటీలో 200+ మాడ్యూల్స్ ఉన్నాయి. 200+ మాడ్యూల్స్ ఉన్నాయి. అందులో ఈ ఐఐఎం టూల్స్ అనేది చాలా మందికి తెలియదు. సింగిల్ సైన్ ఆన్ ఐఐఎం టూల్స్ చాలా మందికి తెలియదు. ఓకే. సో కానీ కంపెనీస్ చాలా హెవీగా రిక్రూట్ చేస్తున్నాయి వీటికి. వీటికి మళ్ళీ ప్రోగ్రామింగ్ నేర్చుకునే అవసరం కూడా ఉండదు. నాన్ ప్రోగ్రామింగ్ కోర్సు. ఓన్లీ ఓన్లీ మీకు ఇంటిగ్రేషన్ అన్నమాట అంతా. అంటే లైక్ యూజర్స్ని యాడ్ చేయడం, యూజర్స్ని డిలీట్ చేయడం, అప్లికేషన్ యాక్సెస్ చేయడం, అప్లికేషన్ రిమూవ్ చేయడం అంతే ఉంటుంది. సో ఇక్కడ చూద్దాం ఉండండి, ఐఏఎం అంటే ఏంటి అసలు ఫస్ట్. ఐఏఎం అంటే ఏం లేదు. ఐఏఎం మీన్స్ ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్. ఐఏఎం అంటే ఏం లేదు, సింపుల్గా చెప్తాను. ఐఏఎం అంటే ఏం లేదు, ఐడెంటిటీ. సో మనకు తెలుసు కదా అసలు ఐడెంటిటీ అంటే ఏంటి, యాక్సెస్ అంటే ఏంటి. ఈ సింపుల్ టర్మ్స్ కదా. సింపుల్ టర్మ్స్ కదా. మేనేజ్మెంట్. ఐడెంటిటీ. ఐడెంటిటీ అనే కాన్సెప్ట్కి వద్దాం ఫస్ట్. ప్రతిదానికి ఒక ఐడెంటిటీ ఉంటుంది. వరల్డ్లో ప్రతి ఆబ్జెక్ట్కి ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను ఈ ఐడెంటిటీ అనే కాన్సెప్ట్ని జనరలైజ్ చేసి చెప్తాను మీకు. దెర్ ఆర్ టూ థింగ్స్ అండి. ఓకే. ఐడెంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఐడెంటిటీ. వాట్ ఈస్ ఐడెంటిటీ? ఐడెంటిటీ అంటే ఏం లేదు, అది ఏంటి అనే దానికి. ఫర్ ఎగ్జాంపుల్, జనరలైజ్ చేసి చెప్తా మీకు. ఓకే. ఒకటి నార్మల్ జనరల్ లైఫ్ తీసుకుందాము, ఒకటి కార్పొరేట్ లైఫ్ తీసుకుందాం. జనరల్ లైఫ్, ఒకటి కార్పొరేట్ లైఫ్. కార్పొరేట్ లైఫ్ అంటే మన సాఫ్ట్వేర్ సైడ్ కార్పొరేట్ లైఫ్. ఓకే. సో జనరల్ లైఫ్లో మనకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంది. మనకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఓకే. అది నీ ఐడెంటిటీ. ఒక పర్సన్ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది అతని యొక్క ఐడెంటిటీ. పర్సన్ యొక్క ఆధార్ అతనికి ఐడెంటిటీ. పర్సన్ యొక్క ఆధార్ అతని ఐడెంటిటీ. పర్సన్ యొక్క ఓట్ కార్డు తన ఐడెంటిటీ. అంతే కదా. ఆధార్ అనేది తన ఐడెంటిటీ, ఓట్ కార్డ్ అనేది తన ఐడెంటిటీ. తనకు ఒక నేమ్ ఉంటే అదొక ఐడెంటిటీ. తనకు ఒక జీమెయిల్ ఉంటే అదొక ఐడెంటిటీ. తనకు ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉంటే అదొక ఐడెంటిటీ. చూడండి, ఇవన్నీ ఐడెంటిటీ అప్ప. జనరల్ లైఫ్లో ఐడెంటిటీ గురించి మాట్లాడుకుందాం. అదే మన కార్పొరేట్ లైఫ్లో ఐడెంటిటీ అంటే ఏంటి? కార్పొరేట్ లైఫ్లో ఆఫీసులో వాళ్ళ వాళ్ళ ప్రిమిసెస్లో వాళ్ళ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్స్ కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్న సర్వర్స్ కానివ్వండి, వాళ్ళ దగ్గర ఉన్న డేటా కానివ్వండి, వాళ్ళకున్న అప్లికేషన్ యాక్సెస్ కానివ్వండి, ఇవన్నీ ఐడెంటిటీయే కదా. ఇవన్నీ ఐడెంటిటీయే కదా. సో ఒక కార్పొరేట్ స్టైల్లోకి వస్తే, కార్పొరేట్ స్టైల్లో వాళ్ళ యొక్క అప్లికేషన్స్ వాళ్ళ యొక్క అప్లికేషన్స్ వాళ్ళ యొక్క ల్యాప్టాప్స్, లేకపోతే వాళ్ళ యొక్క డివైజెస్, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న సంథింగ్ ఏదైనా కానివ్వండి, కార్పొరేట్లో ఏదైనా కానివ్వండి, వాళ్ళ యొక్క ఐడెంటిటీ. లేకపోతే మీరు ఆఫీస్లోకి ఎంటర్ అవ్వాలి అన్నా కూడా ఒక ఐడెంటిటీ ఉండాలి. ఓకే. సో ఈ పర్టికులర్ అప్లికేషన్స్, ఈ పర్టికులర్ ల్యాప్టాప్స్, ఈ పర్టికులర్ డివైజెస్, లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ప్రింటర్, వాళ్ళ దగ్గర ఏదో ప్రింటర్ ఉంది, ఆ ప్రింటర్ కూడా ఒక యాక్సెస్ ఉంటుంది. వాళ్ళ దగ్గర ఏదైనా మొబైల్ ఇస్తారు, ఆ మొబైల్ కూడా ఒక యాక్సెస్ ఉంటుంది. సో కంపెనీ రిలేటెడ్ అసెట్స్, కంపెనీ రిలేటెడ్ అప్లికేషన్స్, కంపెనీ రిలేటెడ్ డివైజెస్, ఇవన్నీ కూడా ఐడెంటిటీ ఉంటుంది. సరే, ఈ ఐడెంటిటీ ఉంటే ఏం చేయాలి తర్వాత? యాక్సెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీరు మీ బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్ మీ దగ్గరే ఉంటుంది. అంటే ఒక సింగిల్ పర్సన్ అయితే యాక్సెస్ అనేది మీకు ఈజీ, ఒక పర్సనే కాబట్టి ఈజీగా యాక్సెస్ అయిపోద్ది. అదే మీ ఆధార్తో ఏదైనా లాగిన్ అయ్యి సంథింగ్ ఏదైనా, మనం అప్లై చేస్తుంటాం కదా, ఈ స్కీమ్స్ కానీ అట్లాంటివి ఆధార్తో లింక్ అయి ఉంటాయి. మీరు ఓట్ వేయాలంటే మీ ఓటర్ ఐడి మీకు ఐడెంటిటీ యాక్సెస్. అంటే యాక్సెస్, మీకు ఓట్ వేయడానికి ఓటర్ ఐడి ఉంటేనే యాక్సెస్ చేస్తారు కదా. అంతే కదా. మీ బ్యాంక్ అకౌంట్ ఉంటేనే మీ బ్యాంక్ నుంచి విత్డ్రా చేసుకోవచ్చు అమౌంట్. ఆ బ్యాంక్ లో మీకు అకౌంట్ ఉంటేనే కదా మీకు విత్డ్రా చేసుకోవడానికి ఉంటుంది. అట్లానే ఫర్ ఎగ్జాంపుల్, కార్పొరేట్లో కార్పొరేట్లో ఒక ఎంప్లాయీ జాయిన్ అవుతున్నాడు. కార్పొరేట్లో ఒక ఎంప్లాయీ జాయిన్ అవుతున్నాడు. సో ఇతనికి ఈ అప్లికేషన్ని యాక్సెస్ ఇవ్వాలి. ఇతనికి ఈ అప్లికేషన్ని యాక్సెస్ ఇవ్వాలి. ఇతనికి ఈ అప్లికేషన్ని యాక్సెస్ ఇవ్వాలి, ఎందుకంటే అతను దాని మీద వర్క్ చేయాలి కాబట్టి ఆ అప్లికేషన్ తనకి యాక్సెస్ ఉంటుంది. యాక్సెస్ ఇస్తారు. ఎవరిస్తారు? డైరెక్ట్గా కంపెనీ ఏమి ఇవ్వదండి. డైరెక్ట్గా కంపెనీ యాక్సెస్ ఇవ్వదు. ఎవరిస్తారు? మధ్యలో ఒక మీడియేటర్ ఉంటాడు. ఆ మీడియేటర్ పేరే
ఐఏఎం పర్సన్, సెక్యూరిటీ పర్సన్. ఆ సెక్యూరిటీ పర్సనే ఈ ఐడెంటిటీ అంతా కూడా మేనేజ్ చేస్తూ ఉంటాడు అండ్ యాక్సెస్ కూడా మేనేజ్ చేస్తూ ఉంటాడు. అతను మేనేజ్ చేస్తాడు కాబట్టి ఆ జాబ్ రోల్ పేరే ఐఏఎం. ఆ జాబ్ రోల్ పేరే ఐఏఎం. సో ఇక్కడ మీకు సింపుల్ గా చెప్తాను చూడండి. ఇది మీడియేటర్ అప్ప. ఎవరెవరికి మీడియేటరు? ఎవరెవరికి మీడియేటర్? ఫర్ ఎగ్జాంపుల్, ఇగో ఇక్కడ ఇక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇక్కడ కంపెనీకి సంబంధించిన ఒక టీసీఎస్ఏ తీసుకుందాం. టీసీఎస్కి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. లేకపోతే టీసీఎస్కి సంబంధించిన డివైజెస్, వాళ్ళకి సంబంధించిన లాగిన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. సో వీళ్ళకి డైరెక్ట్గా ఎంప్లాయీ పోయి ఇక్కడ వెళ్ళి తీసుకోవడం ఇది కూడా. సో ప్రతి దానికి మధ్యలో ఒక టూల్ ఉంటాడు. మధ్యలో ఒకడు ఉంటాడు మేనేజ్ చేయడానికి. ఈ మేనేజ్ చేయడానికి ఐడెంటిటీని యాక్సెస్ని మేనేజ్ చేయడానికి ఒక పర్సన్ ఉంటాడు. అతనే ఐఏఎం పర్సన్. ఇక్కడ అనుకుందాం, ఇది ఎంప్లాయీ అనుకుందాం. ఏమంది? ఇది ఎంప్లాయీ అనుకోండి. ఇది ఎంప్లాయీ, ఇది ఆఫీసు. ఎంప్లాయీ ఆఫీస్కి మధ్యలో ఒక సెక్యూరిటీ, హై లెవెల్ సెక్యూరిటీ ఉంటుంది. దేనికైనా సరే యాక్సెస్ ఇవ్వాలన్నా, యాక్సెస్ తీయాలన్నా హై లెవెల్ సెక్యూరిటీ మేనేజ్ అవుతూ ఉంటుంది. హై లెవెల్ సెక్యూరిటీని మేనేజ్ చేస్తూ ఉంటుంది. అదే ఐఏఎం టూల్. దీనిలో ఏమైనా ప్రోగ్రామింగ్ ఉంటుంది అంటే ఏముండదు. సింపుల్. ఇది వన్ వన్ కైండ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. ఐడెంటిటీ యాక్సెస్ మేనేజ్మెంట్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ. క్లియర్ ఉందా? అర్థమవుతుందా? సో ఈ మధ్యలో ఈ మీడియేటర్ ఐఏఎం పర్సన్ ఎవరెవరికి ఏ అప్లికేషన్ యాక్సెస్ ఇవ్వాలి, ఎవరెవరికి ఏ అప్లికేషన్ని రిమూవ్ చేయాలి, ఎన్ని రోజులు యాక్సెస్ ఇవ్వాలి, తర్వాత ఎంత టైం యాక్సెస్ ఇవ్వాలి, ఈ దర్ ఇస్ ద ప్రాసెస్. హూ ఈస్ మేనేజింగ్ ఆల్ దీస్ థింగ్స్? దిస్ ఐఏఎం పర్సన్స్. There are multiple IAM tools which are available in the market, like Ping Federate అని ఉంది, ఫేమస్ బాగా. తర్వాత ఆక్టా ఉంది. తర్వాత సెయిల్ పాయింట్ ఉంది. తర్వాత ఫోర్ జీ రాక్ ఉంది. ఫోర్ జీ రాక్. తర్వాత సైబర్ ఆర్క్. ఇంకా చాలా ఉన్నాయి. ఇవే కాదు, మైక్రోసాఫ్ట్ ఎంటర్ ఐడి ఉంది, మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఓన్ ఐడి అది. తర్వాత ఏడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒక ఐఏఎం ఉంటుంది. జీసీపీ వాళ్ళకి ఒక ఐఏఎం ఉంటుంది. సేల్స్ ఫోర్స్ వాళ్ళకి ఒక ఐఏఎం ఉంటుంది. ఎవరి వాళ్ళది ఐఏఎం ఉందప్ప. ఓకే. ఈ సైబర్ ఆర్క్ టూల్కి ఇప్పుడు హైలీ డిమాండింగ్ నడుస్తుంది మార్కెట్లో. సో ఈ ఉన్న ఈ పర్టికులర్ ఐఏఎం టూల్స్లో ఈ పర్టికులర్ వీడియో నేను సైబర్ ఆర్క్ గురించి చెప్తున్నాను కాబట్టి సైబర్ ఆర్క్ అనేది చాలా బాగుంది మార్కెట్లో. అండ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి. మోహన్స్ టెక్నాలజీస్ నుంచి ఓన్లీ రియల్ టైమ్ ఎక్స్పర్ట్స్ మాత్రమే మీకు టీచ్ చేస్తారు ఐఏఎం టూల్. మామూలుగా ట్రైనర్లు టీచ్ చేస్తే ఇది మీకు అర్థం కాదు. ఆ ఇంటిగ్రేషన్స్ కానీ, ఆ ఇన్స్టలేషన్స్ కానీ, ఆ పర్టికులర్ ప్రొసీజర్స్ కానీ, రియల్ టైంలో ఏమైతే జరుగుతాయో అవి మీకు ఎండ్ టు ఎండ్, పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ మోహన్స్ టెక్నాలజీస్ నుంచి మీకు రియల్ టైమ్ ఎక్స్పర్ట్స్ టీచ్ చేస్తారు. అండ్ ఇక్కడ మోహన్స్ టెక్నాలజీస్ యొక్క స్ట్రాటజీ ఏంటంటే అన్ని కూడా హైలీ డిమాండెడ్ కోర్సెస్ అండ్ ఎమర్జింగ్ కోర్సెస్. చూడండి, సైబర్ సెక్యూరిటీ, పింగ్ ఫెడరేట్, పింగ్ యాక్సెస్, పింగ్ డివాసి, గ్రూవీ విత్ ఏఐ. అండ్ ఆల్రెడీ మన ఫుల్ స్టాక్ బ్యాచెస్ స్టార్ట్ అయినాయి, మార్నింగ్ నడుస్తున్నాయి. అండ్ జెన్ఏఐ బ్యాచ్ కూడా 2 డేస్ బ్యాకే స్టార్ట్ అయింది. సో మీరు జెన్ఏఐ బ్యాచ్ కూడా అటెండ్ అవ్వచ్చు ఫ్రీగానే. 30 డేస్ ఉంటుంది. అండ్ ఇంకా చూడండి, ఆల్ ఎమర్జింగ్ కోర్సెస్: ఎథికల్ హ్యాకింగ్, ఎస్ఓసి, మ్యూల్ సాఫ్ట్, బ్లాక్ చైన్ వెబ్3జేఎస్, బ్లాక్ చైన్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ పైథాన్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఎస్ఓసి అనలిస్ట్, ఆక్టా. అండ్ దేర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్. బట్ మోహన్స్ టెక్నాలజీస్లో ఓన్లీ ఎమర్జింగ్ అండ్ హైలీ డిమాండింగ్ కోర్సెస్ మాత్రమే ఉంటాయి. కమ్ టు ద జాబ్ మార్కెట్. చూడండి జాబ్ మార్కెట్ ఎలా ఉంది చూడండి. నేను జస్ట్ సైబర్ ఆర్క్ ఐఐఎం సైబర్ సెక్యూరిటీ అని సెర్చ్ చేశా. ఎన్ని జాబ్స్ ఉన్నాయి చూడండి, హ్యూజ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. 16,000+ జాబ్స్ ఉన్నాయి. ఇంకా అప్లై చేయట్లేదు ఎవరు. అండ్ ఓపెన్ ద లింక్డ్ ఇన్ సెర్చ్ చేయండి, హ్యూజ్ నెంబర్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్. ఆల్ ఎంఎన్సీస్ ఆర్ రిక్రూటింగ్, టీసీఎస్ రిక్రూటింగ్, విప్రో రిక్రూటింగ్, ఇన్ఫోసిస్ రిక్రూటింగ్, DXC టెక్నాలజీస్ రిక్రూటింగ్. కెన్ యూ సీ? కెన్ యూ సీ? మై గాడ్, దీస్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఆర్ దేర్ ఫర్ ద సైబర్ ఆర్క్. సైబర్ ఆర్క్ ఐఐఎం టూల్, SSO, సింగిల్ సైన్ ఆన్. I'll do one more video for the single sign-on later, but I will explore the website of CyberArk also later in the videos. సో ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేకపోతే కెరియర్ గైడెన్స్ కావాలన్నా, సో కింద ఉన్న నెంబర్కి
మీకు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి, నెంబర్స్కి కాల్ చేయొచ్చు, లేదా మీరు వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వచ్చు, లేదా కామెంట్ చేయొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అండ్ ప్రజెంట్ రన్ అవుతున్న ఫ్రీ బ్యాచెస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. జెన్ఏఐ ఫ్రీ బ్యాచ్ 30 days స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఫుల్ స్టాక్ 2 బ్యాచ్లు ఆల్రెడీ నడుస్తున్నాయి, ఇన్ మిడిల్ ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ప్లీజ్ రిఫర్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో ఫ్రీ బ్యాచెస్కి. ఓకే, సో like the video, share the video, subscribe the channel, click on the bell icon, and provide your comments also. Thank you. Thanks a lot.